అన్న 5 yearsకి ఒక్కొక్క గవర్నమెంట్ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది అన్న. ఒక్కొక్క గవర్నమెంట్ వస్తూనే ఉంటుంది పోతూనే ఉంటుంది. ఇంకా లీడర్స్ కూడా వస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు. ఒక్క లీడర్ ఇటు వచ్చి ఒక కన్ను ఇటు వైపు వేసి ఇట్లా సొల్యూషన్ చేయాలి చూసి వెళ్ళిపోతారు. ఇంత చేంజ్ అయినా పట్టించుకోరు ఎప్పటికే. ఇప్పుడు మనం చెప్తాలు వచ్చి మనం పట్టించుకుంటాం. సంవత్సరం వాటర్ అనేది హైట్ అవుతున్నాయి తప్ప కింద చెత్త వల్ల వాటర్ అయితే పోతలేవు అన్న. ఆ క్లీనింగ్ కూడా చేస్తలేరు అన్న. ఏమైంది మా బస్సులు ఇట్లా మునిగిపోవాలనుకుంటారు రామా, లేకపోతే మనం మంచి చేద్దాం అనుకుంటారా చెడు చేద్దాం అనుకుంటారా? ఇంకెంత మందికి మాట్లాడుతూ వెళ్ళిపోతారు. 5 నిమిషాలు వస్తారు మాట్లాడతారు వెళ్ళిపోతారా. ఏ గవర్నమెంట్ వచ్చినా ఏం చేయదు అన్న. ఇంకెంత మంది అనిపోవాలన్నా. ఒకసారి బండి అయిపోయింది మావాడు ఎట్లా అయిపోయాడు మీరు 4 రోజులు అవుతుందన్న. ఇగో బండి ఎట్లా అయిపోయింది చూడండి ఒకసారి మీరు. ఎలాంటి తీరులో అయిపోయింది మొత్తం. ఇగో తాడు పెట్టి లేపినారు నిన్న. మనిషి ఎట్లా ఉండొచ్చు ఇంకా చెప్పండి. అవి ప్లాస్టిక్ సామాన్లు అవన్నీ సామాన్లు ఇట్లా అయిపోతే 4 days మళ్ళీ మనిషి ఏమైందా మరి ఏంది మరి ఒక్క మాట ఏది ఇంతవరకు తెలుస్తలేదు. ప్లీజ్ అన్న ఒక్కసారి ఇటు రామ్నగర్ సైడ్ వచ్చి ఈ మోరీ కాలువ అది ఏముందో ప్రతి ఒక్కరు వచ్చి ఏమైనా సొల్యూషన్ అనేది ఇస్తే అరే అందరు కలిసి మంచిగా ఉంటానన్న. ఈ వాడగానే ఒక్కొక్కరు భయపడి వేరే దగ్గరికి పోయి ఉండడం ఇది ఎట్లా అయిపోయింది అంటే పాతకాలం అప్పట్లో 90s డాన్ అన్న వాళ్ళ ఇల్లు కూలిపోయింది. ఇగో ఆ ఇల్లు మొత్తం కూలిపోయింది వాన పడ్డందుకే మొన్న కూడా. లోపల మొత్తం అందులో ఎవరో ఉన్నారు మా అన్న వాళ్ళు ఉంటారు. ఇగో ఇంకొకటి ఇగో ఒక్క నిమిషం చూసుకో. ఇగో ఇప్పుడు అది కూలిపోయింది మళ్ళీ సీకులు వేసి పెట్టేస్తారు. మనిషి పోయిందని బాధలేదు. మనిషిని చూస్తలేరు కొత్త సీకులు వేసేస్తారు కదా టాకాలు వేసేస్తారు పెట్టేస్తారు కదా. సిమెంట్ వేస్తే మ్యాన్యువల్ కూడా పడిపోతుంది. ఏంది ఇక మళ్ళీ బిల్లలేనికి వచ్చారు రా మళ్ళీ ఏంది మళ్ళీ ఇది నాకు ఏం అర్థమైతే చిన్న బాబు 3 years బాబు దానికి దండం పెట్టి ప్రతి ఒక్కరు షేర్ చేయాలి. సబ్స్క్రైబర్ ఇది ప్రతి ఒక్కరు ఎట్లా వైరల్ చేయాలంటే న్యూస్ అనేది ప్రతి ఒక్కరి దగ్గరికి పోవాలా. ప్రతి ఒక్కరి దగ్గర పోతేనే దీనికి అనేది సొల్యూషన్ దొరుకుతుంది. ప్లీజ్ దండం పెడుతున్నా మా దోజాడు పాపం వింటున్నావు వాళ్ళ వైఫ్ చిన్న 3 years బాబు ఉన్నాడు. వాళ్ళకి ఏమవుతుంది ఇగో రేపటి దినంలో మామూలు అంటే ఒక నెల రోజులు చూస్తారు 2 నెలలు చూస్తారు మళ్ళీ మూడో నెల నుంచి ఎట్లా ఏం తింటారు వాళ్ళు ఎట్లుంటారు అసలు. ఆ మనిషి ఇంతవరకు పత్తకలేడు. అసలు ఏం సమాధానం చెప్పుకుంటున్నాం ఇట్లా చెప్తలేము. ఎట్లా అయిపోయిందో ఏందో తెలియదు ఏడ అట్కాంచిండో బి తెలియదు. ఎవరు చూస్తారో లోపలికి ఎవరు దిగుతలేరు. జర్రా ప్లేస్ మీకు దండం పెడుతున్నా ఒక్కడి ఏరి దిగరు కానీ దొరుకుతలేదు. ఏడాని దొరుకుతుంది దిగరు కానీ దొరుకుతలేదు. రామ్నగర్ అయితే మొత్తం పట్టించుకోకుండా అయిపోయింది. వాటర్ వస్తే భయపడుకుంటూ ఇంట్లో ఉండాల్సి వస్తుంది. ఎలక్షన్ అంటారు నెత్తికో జెండా పెట్టి ఒక చేతిలో ఒక జెండా పెట్టుకొని తిరగంగానే అటు ఇటు చేస్తారు ఇంటింటికి పోతారు. మీకు అది చేస్తామమ్మా ఇది చేస్తామమ్మా అన్నీ చెప్తారు కానీ ఇంతవరకు ఏం లేదు. అవే వర్షాలు వస్తున్నాయి అవే ఇల్లు మునిగిపోతున్నాయి అవే మనుషులు కొట్టుకుపోతారు. ఒక్కో మనిషి 2 మనుషులు కాదు ఒక 2 లేడీస్ బీ కొట్టుకొచ్చారు ఇదే సేమ్ అడ్రస్లో. అసలు బండి ఏడికెళ్ళి కొట్టుకొచ్చింది. బండి ఇది ఏ ప్లేస్లో ఉంది 1.5 kilometer నుంచి వాటర్లో వచ్చింది బండి. అంతే చెప్పినా మళ్ళీ రిపీట్ గానే అంటారు అట్లనే అవుతుంది ఇక్కడ. అంతే అన్న జర ప్లీజ్ అన్న ఇప్పుడన్నా రేజ్ యువర్ వాయిస్ అన్న. ఇప్పుడన్నా కొంచెం రండి అన్న కళ్ళు తెచ్చుకొని బయటికి వచ్చి ఇక్కడ చూడురు అని అర్థమవుతుంది అప్పుడు. సో గాయ్స్ ప్లీజ్ ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. షేర్ చేయరు బాయ్ మీతో కాకపోయినా జర ఎట్లా అంటే ఇది ప్రభుత్వ గవర్నమెంట్ దాకా పోవాలా. వాళ్ళు చూసినా ఇట్లా ఏమనుకోకపోయినా కానీ ఇట్లా జర ఈ వీడియో చూసానా జర ఏమన్నా తెచ్చుకోరు మీరు ఏదైనా తెచ్చుకొని అగో మా దోజానికి ఏదో ఒకటి అయితే చేయాలా. ప్రతి ఒక్కరి వీడియో పైన కూడా రియాక్ట్ కావాలని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రజెంట్ అయితే ఇగో మనం బండి దగ్గర ఉన్నాం. బండి మొత్తం ఎంత డ్యామేజ్ అయిందో మీరు చూడండి. బండి ఎట్లా అయిపోయిందంటే మనిషి ఎట్లా అయిపోయిండొచ్చు. మా తమ్ముడు బండి ఏమో 2 kilometers కొట్టుకొని వచ్చింది వరదలకి వెళ్ళి. ఇగో నిన్నాక మొన్న బండి కోసం గులగొట్టిన మ్యాన్యువల్ మళ్ళీ వేసేస్తారు రికవరీ చేసేస్తారు. ఇలా బ్యానర్లు గీనర్లు పెద్ద ఏమేమో వేయించుకుంటారు. పెద్ద షో చేస్తారు. ఇప్పుడు ముందరికి డ్రోన్లు గీన్లు పెట్టి పంపిస్తారు ఏమేమో. ఇప్పుడు మంచి పోయి 100 hours అయిపోతుంది ఎట్లా మాకు. ఇంకొకటి ఏంటంటే ఒక్కసారి ఏం నేను ఎక్కడెక్కడో
ఓల్డ్ సిటీలో అక్కడక్కడ అంతా ఏం చేస్తారు అంటే హైడ్రాలు పెట్టేసి లోపలికి కెమెరాలు పంపించి మరీ చూపిస్తారు. మరి ఈడేమైంది తాళ్ళు పెట్టి ఒకళ్ళు ఇద్దరిని దింపుతారు, కథం దింపంగానే వాళ్ళు అటు ఒంగని ఊపిరాడతలే అని చెప్పి మళ్ళీ బయటకు వస్తారు. ఇప్పటిదాకా వీడియో వచ్చిన రీసెంట్ ఇప్పటిదాకా ఒక వీడియో వచ్చిన ఇంత కెమెరాలు ఒక బండిలకు ఉంది అది లోపలికి పంపిస్తారు. ఇట్లా మళ్ళీ మన దగ్గర ఎందుకు అయితే లేవు, పెద్ద పెద్ద బ్యానర్లు వేయించుకుంటారు, అది కూడా కొట్టిరు. ఇప్పుడు ఇట్లా వాళ్ళు బిల్లు వేయించేస్తారు, కథం అయిపోయింది. మనిషి కూడా ఆలోచించలేడు. బిల్ల కొత్త చేస్తురు అన్న. ఇప్పుడు మనిషి ఎట్లా బిల్ల కొత్త చేస్తురు. అంకుల్ ఈ ప్రాబ్లం మనం ఎన్ని ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నాం ఒకసారి చెప్పండి. అంటే గత 30 years నుండి ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము. ఇప్పటికి ఇది 3వ ఇన్సిడెంట్. ఇది లాస్ట్ 3 years క్రితం కూడా ఒక అమ్మాయి చనిపోయింది సేమ్ ఇదే పొజిషన్లో. మొన్న లాస్ట్ ఇయర్ కూడా విజయ్ అనేసి ఆ పిల్లోడు వాటర్లో కొట్టుకొని పోయిండు. ఇది రెగ్యులర్గా యూజ్ అయితే ఇట్లనే అవుతా ఉన్నది, రిపీట్ అవుతా ఉంది. దీనికి జిహెచ్ఎంసీ వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోవట్లేరు. ఇది నాలాది ఏదైనా పరిష్కారం చేయాలని మా యొక్క డిమాండ్. అంకుల్ మీరు ఇక్కడ కమ్సే కమ్ నేను 20 సంవత్సరాల నుంచి ఇక్కడ చూస్తున్నా. ఎక్కడ వర్షాకాలం వస్తే చాలా డేంజర్. ఎంత డేంజర్ అంటే చాలా బాధ అనిపిస్తుంది ఏరియాని చూస్తే. నేను వాటర్ వస్తుంది, ఒక మనిషి నిండిపోతుంది, ఇక్కడ వాటర్ కనిపిస్తుంది మీకు. కాబట్టి ఇక్కడ అధికారులు మేము ఎమ్మెల్యే ఇట్లా ఉంటారో వాళ్ళు పట్టించుకుంటే బాగుంటుంది. లైన్ గురించి ఎవరు పట్టించుకోరు. ఇక్కడ కలిపేసి ఇక్కడ పాపం వానకాలం వస్తే ఈ ఏరియా అంతా భయంకరంగా అయిపోతుంది. కాబట్టి గవర్నమెంట్ ఆదుకోవాలా, లేదంటే ఆ దేవుడే దిగి రావాలి. ఇడికి చేయాలంటే ఆ దేవుడే దిగి రావాలా, కానీ మనుషుల వల్ల అయితే ఒక డిమాండ్ ఒకటే అన్న, ఏం లేదు. ఈ వాటర్కి కొంచెం వాన పడితే కొంచెం వాటర్ రాకుండా ఏదో ఒకటి చేయండి అన్న. ఒకటి చేయాలి గవర్నమెంట్. మన దగ్గరికి వచ్చినప్పుడు ఓట్లు అడిగినప్పుడు మనం వేస్తున్నామా లేదా అన్న, మీరు కూడా మనకి హెల్ప్ చేయాలి కదా అన్న. అది ఎవరైనా ఏ గవర్నమెంట్ అని ఉండని అన్న, మేము ఎవరిని ఏమంటలే, జస్ట్ మేము ఇట్లా ప్రాబ్లంలో ఉన్నాం, దాన్ని మీరు కొంచెం సొల్యూషన్ ఇవ్వండి. సాల్వ్ చేస్తే మాకు ఒక హ్యాపీ ఉంటాం కదా మేము కూడా మా ఫ్యామిలీస్తోనే. ఈరోజు మా దోస్తు వాళ్ళ ఇంట్లో అయింది, రేపు మీ ఇంట్లోనే అవుతా అన్న. మీ డిమాండ్. గత 30 సంవత్సరాల నుంచి నేను ఇక్కడనే ఉంటున్నాను. మరి ఇక్కడ వాటర్ ఇన్ఫెక్షన్ ఉన్నదని చెప్పేసి కూడా మరి ఏ గవర్నమెంట్ వస్తుంది కదా చూస్తుంది పోతుంది, కానీ మనుషులను పెట్టేస్తుంది, కానీ వాటర్ వచ్చినప్పుడే పెడుతున్నది. కానీ మరి దీనికి ఒక సొల్యూషన్ కనుక్కుందామని చెప్పేసి ఏం ఆలోచిస్తలేదు గవర్నమెంట్. కాకపోతే పనికిరాని అటువంటి హైడ్రా వచ్చేసి ఆ లేబర్ ఇళ్ళనే కూలగొడుతున్నారు, కానీ మరి గుద్దవచ్చిన దగ్గర పోతలేరు మరి లేని మళ్ళీ చనిపోయినోడు ఉన్నాడు, మరి ఆయనకి కుటుంబానికి ఆదుకోవాలా, మళ్ళీ ముందు రావాలా, ఏదో ఒక ధైర్యం అన్న చెప్పాలా. మరి అలా 3 సంవత్సరాల కొడుకున్నాడంట, మరి ఆ కొడుకును పోషించడానికి మరి తండ్రి లేడు, మరి తల్లి ఉన్నది, మరి తల్లికి ఏదైనా సొల్యూషన్ చూపిస్తే మరి గవర్నమెంట్ కూడా మరి కుటుంబానికి తినడానికి కూడా తిండి లేకుండా ఉన్నారంట. ఇట్లా లేదంట, మరి ఆయనకి ఏదైనా స్పాట్ల గిన్నె కూడా గవర్నమెంట్ ఏదైనా సొల్యూషన్ చూపించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని మా యొక్క విన్నపం అన్న. 5 yearsకి ఎలక్షన్స్ అనేటివి వస్తూనే ఉంటాయి అన్న. ఒక్కొక్క గవర్నమెంట్ చేంజ్ కూడా అవుతూనే ఉంటుంది అన్న. తెలుసా ఇవి రెండు గలీలా గోడ మొత్తం కూలిపోయింది. గోడ మొత్తం కింద ఎప్పుడైనా వచ్చినా ఇండియా లీవ్లు ఫస్ట్ టైం వచ్చినా? ఇది ఫస్ట్ టైం ఇట్లా ఇంత ఆనం పెద్దగా ఇదంతా కూలిపోరు. 15 సంవత్సరాల జిల్లాకి వచ్చా అంటే మళ్ళీ తిరిగి ఒకసారి వచ్చింది. ఆ ఇంట్లోకి అన్నీ పోయినాయి. మొత్తం ఇల్లే అది ఎక్కలేమ్మా అది ఆ మనిషి ఆడున్నది. ఈ విషయము మనం అందరం చాలా సిగ్గుపడాల, చాలా అంటే చాలా సిగ్గుపడాల. ఎందుకంటే ఇగో ఈయన పేరు దినేష్ కుమార్, ఈయన ఎక్కడో ఉన్నాడు 44 బస్ స్టాప్ పార్సిగుట్ట రామ్నగర్లోనే ఉంటాడు. ఇంకా వాటర్లో మనం వాడబడ్డ దాంట్లో వాటర్లో 3 days అవుతుంది. వాటర్లో బండితోనే వెళ్ళిపోయిండు. 3 days అవుతుంది, బాడీ ఇప్పుడు వరకు దొరకలేదు. 4 days 100 hours అయిపోయింది. చిన్న బాబు 3 years బాబు జోబాయ్ చెప్పు జో. చిన్న బాబు ఉన్నాడు అన్న, ఆయనకి చిన్న బాబు 3 years బాబు ఉన్నాడు. డిపార్ట్మెంట్ కూడా వచ్చి చూస్తారు, కానీ డిపార్ట్మెంట్ కూడా వచ్చి చూస్తారు, కానీ ఎట్లాంటి రెస్పాన్స్ వస్తలేదు.
సేమ్ ఇదే వస్తుడు చూస్తుడు పోతారు వెళ్ళిపోతారు. ఇంకోటి సొల్యూషన్ ఎలా దొరుకుతుంది అన్న మీడియాలో బాడీ దొరికిందని అంటారు. మళ్ళీ ఇంకోటి ఏంది, అసలు ఏం జరిగిందో సంఘటన ఏం జరిగిందో కూడా తెలియదు. వాళ్ళు ఏమంటారు, వచ్చిరు రన్నింగ్ లో పోయి స్కిట్ అయ్యి పడ్డారు. అసలు సంఘటన జరిగింది ఏంది తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఇష్టం ఉన్నట్టు వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు మీడియా ఒకటన్నా ఇష్టం వచ్చినట్టు రాసుకుంటే మీకు ఏమొస్తుంది? వ్యూషిప్ కోసమా? అరే సొల్యూషన్ ఎక్కుర్రా నైనా. మీరు ఒకసారి వీడియోలు తీసుకొని ఏది పడతారు రాసుకొని వెళ్ళిపోతారు. ఇక మంచి దొరుకుతాడు. మీ ఇంట్లో అయితే ఇదే, మీ ఇంట్లో మీ ఆడపడిచికి అయితే ఎమ్మెల్యే వాళ్ళ కొడుకే ఉన్నాడు, వాళ్ళ చుట్టాలు ఎవరో ఉన్నారు. అయితే ఇప్పుడు ఇట్లనే ఉంటుందా? 4 రోజుల దాకా ఇట్లనే చేస్తారా? అంతా మీడియా గీడియా అంతా వచ్చి ముందర నిలబడుతుంది. ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ వస్తుంది, ప్రతి ఒక్కటి వస్తుంది. 2-3 ఒక్క రోజులలో దొరికిపోతుండే బాడీ. ఇది ఏంటంటే చిన్న చూపు, అంటే చిన్న కులపోలు, చిన్న అంటే పట్టించుకోరు. చిన్న మిడిల్ క్లాస్ అంటే కామన్ మ్యాన్ అన్నట్టు వస్తారు, మాట్లాడుతారు, వీడియోలు వాట్సాప్ లో పెట్టుకుంటారు కదా, మూవ్వన్నారు, మళ్ళీ వెళ్ళిపోతారు. కానీ ఒక మనిషికి బాడీకి పార్షియాలిటీ ఇవ్వలేమన్నా. రండి అన్న ముందరికి రండి, అందరం ఒకటే అన్న. నిన్ను వస్తే రక్తం వస్తుంది, ఆయన వస్తే రక్తం వస్తుంది. బాడీ గురించి ఎవరు పట్టించుకుంటారు? కానీ ఆడ పడిపోయిన గోడ గురించి వాళ్ళు వీళ్ళు అని వచ్చి దాన్ని దొరుకుతారు, తీస్తారు. బాడీ కావాలా, గోడలు కావాలా? మనకు ఆ గోడలు మంచిగా చేద్దామని ఆలోచిస్తారు కానీ మరి ఎత్తుతలేరు. అసలు బతుకున్నాడా చచ్చిపోయినా అనేది ఇప్పటిదాకా అసలు కన్ఫ్యూజన్ ఉన్నాం. తిండి తిప్పలు లేకుండా. వాళ్ళ డాడీ ఏమో వాళ్ళ కొడుకు వరకు మా డివిజన్ వస్తుంది అంటారు. వాళ్ళ కొడుకు ఏమో డాడీ మా డాడీ అని అడుగుతుంది. అడుగుతుంది డాడీ 3 సంవత్సరాల బాబు. వాళ్ళ డాడీకి వాళ్ళ కొడుకుకి ఏమని చెప్పాలా? మీ డాడీ ఇట్లా ఒక అలలో పట్టుకొని పోయిండా అని చెప్పాలా? లేకపోతే బతుకుండా అని చెప్పాలా? చచ్చిపోయినా అని చెప్పాలా? రండి అన్న ముంగల్కి ప్లీజ్ అన్న. ఇంతగానో అడుక్కోవాలా అన్న? డైరెక్ట్ వీడియోలు తీసి పెట్టుకోవాలా అన్న? మేము మీకు తెలియదా అన్న? న్యూస్ లో వస్తలేదా అన్న? వస్తుంది కానీ ఎవరు పట్టించుకుంటారు? మనది కాదు కదా. పెద్ద కాలువ అన్న, రామ్నగర్ ఇంకా పార్సిగుట్ట 44 బస్ స్టాప్ కాడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది అన్న. పెద్ద కాలువ, చిన్న వాన పట్టదంటే ఎన్నో సంవత్సరాల నుంచి అవుతుంది అన్న. ఇప్పటికి వెళ్ళి కాదు మళ్ళీ ఎన్నో సంవత్సరాలు వస్తురో మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటారు కానీ ఎవరు ఏం చేస్తలేరు. ఎందుకన్నా? ఎందుకు చెప్పండి? మరి ఇంకెన్ని ప్రాణాలు పోవాలని అనుకుంటారు మీరు? ఇగో ఈ లాస్ట్ టైం ఇది. అప్పుడు అందరు ఏమన్నారు, చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు. ఏం చేసి ఎప్పుడు ఈ వర్షం వచ్చినప్పుడు అలా అంటే ఎన్ని రోజులైనా మేము ఎత్తుకోవాలా అన్న మా బాడీలోనే? మేము లోపల డ్రైనేజ్లో మేము దిగి మేము దోలాడుకున్నాం. గవర్నమెంట్ దిగనికే భయపడుతున్నారు, హైడ్రోలు భయపడుతున్నారు. ఎందుకు హైడ్రా ఉంది? ఎందుకు అన్న? ఒక్క మాట చెప్తున్నా, వాళ్ళు భయపడితే మేమే దిగినాం లోపలికి. దిగి మరి నేను అశోకన్న మా జోబో వీళ్ళందరం దిగి మరీ చూసినాం. వాళ్ళు భయపడుతారు కింది దిగనికే, తాళ్ళు పట్టుకోనికే భయపడుతారు. అంటే ఏంది వాళ్ళ బాడీని ఏమో చీప్ అనుకుంటున్నారు. షేర్ ఏర్రానా, షేర్ ఏర్రానా, ప్రతి ఒక్కరికి పోవాలన్నా. ప్లీజ్ ఇది ఎంత వరకు వైరల్ అయితే అంత వరకు వైరల్ చేయరు. న్యూస్ ని మొత్తం చూడరా ఎంత మంచిగా ఉండవు. 3 years బాబు కూడా ఉన్నాడు. రియాక్ట్ కాకపోతే వేస్ట్ గా మీరు. వేస్ట్ అంటే వేస్ట్. బేకాలంతా చిన్న బాబు కోసం చెప్పాను. రోడ్డు పైన కూర్చోండు బాడీ కోసం 3-4 days అవుతుంది. రోడ్డు పైన కూర్చొని మా బాడీ తిప్పలేదు నా కొడుకు అని చెప్పేసి రాత్రి పూట వస్తారు. ఒక సంచి అదేదో ఒక సంచిలా అక్కడ నుంచి కరిపాయిల నుంచి రైస్ తెస్తారు. ఆ రైస్ ఖరాబ్ ఉందా మంచిగా ఉందా అని చూస్తారు. రాత్రి తెచ్చి పెట్టిరు, ఖరాబ్ అయిన రైస్ తిన్నారు వాళ్ళ ఫ్యామిలీ అంతా. ఖరాబ్ అయిన రైస్ ఏందన్నా ఇది? ఖరాబ్ అయిన రైసా? వచ్చిరు పడేసిరు, ఆ ఫోటో తీసుకుని పోయారు, అప్లోడ్ చేసుకుంటారు. అంటే ఫోటోల కోసమే మీరు. చూసారు కదా గైస్, మీరైతే ఇంతగానం క్రిటికల్ పొజిషన్ అవుతుంది. ఎవ్వరు వస్తలేరంట, ఎవ్వరు దగ్గరికి పోయి వస్తలేరంట. వచ్చి చూసి వెళ్ళిపోతారంట. గవర్నమెంట్ ఏం చేస్తుందో మనకు అర్థమైతే లేదు. వచ్చి చూసి 10 నిమిషాలు మాట్లాడేసి ఎవరిదాలు ఫోటోలు తీసుకొని స్టోరీలు పెట్టుకుని వెళ్ళిపోతారంట. బాడీ గురించి ఎత్తుకుతలేరు వాళ్ళు. ఇంట్లో సామాన్లు పోయినాయి, ఇంట్లో గిన్నెలు పెట్టుకుని అదేనని మాట్లాడుతారంట. వాళ్ళు ఏమేమో అర్థమైతే లేక మా సొంత ఫ్రెండ్ వాడు, ఎప్పటి నుంచో ఫ్రెండ్షిప్ మాకు వానికి. కాకపోతే ఇట్లా అయిపోయింది. సన్నిగానికి అదేనగా దినేయానికి అట్లా అయింది అనగానే నాకే చాలా బాధ అనిపిస్తుంది. మరి ఏం చేస్తారు కదా మీరు? ఇవి ఎంతవరకు అయితే అంతవరకు ఇదైతే వైరల్ కావాలా, ఎంతవరకు అయితే అంతవరకు వైరల్ కావాలి. వాళ్ళ సొంత అన్న లడ్డు అని చెప్పేసి, లడ్డు అన్న వాళ్ళ సొంత అన్న. చిన్న బాబు ఉన్నాడు గాయ, చిన్న బాబు ఉన్నాడు. ఏందవుతుంది లైఫ్? ఏమవుతుంది?
అర్థమైతే ఎవరు దాళ్ళు వస్తుర్రు వెళ్ళిపోతారు, అది చూసుకుంటారు ఇది చూసుకుంటారు. ఆడ బండి ఉంది, ఆ బండి ఫోటోలు తీస్తారు వెళ్ళిపోతారు, ఎవరు దాళ్ళకే ఉంది. బండి అసలు ఎప్పుడు పోయినా బాడీ కొట్టుకోపోయినాక ఎవరు రాలేదా? సావు అయిపోయిందండి. వాళ్ళకి పైసలు అందినే వాళ్ళ పక్క సరిపోయింది. వాళ్ళకి అందిన పేపర్ 5 లక్షలు ఇచ్చిన ఎక్కడ రూపాయలమ్మా 5 లక్షలు ఎక్కడ ఇచ్చారు మాకు అంటే ఎవరు దాళ్ళు వస్తారంట బాడీ తెచ్చి ఇవ్వనండి. ముందు మాకు బాడీ కావాలి. వాళ్ళు మేమే చూసి వెళ్ళిపోతున్నాం. లీడర్ బాడీ కావాలి. ముందు ముట్టగొప్పలు వచ్చి మాట్లాడి ఇంకొకటి రీసెంట్ గా పెళ్ళి 3 years బాబు ఉన్నాడంట. మీరు ఏమనుకుంటారు అంటే ఇప్పుడు మీరు ఏమనుకుంటారు? ఎప్పుడు సాగు చేయాలి? 3 రోజులు అయిపోయింది, 4 రోజులు ఏం చేస్తారు? ఆయన పైన ఇవాళకి ఎన్ని డేస్ అవుతుందండి? సండే రోజు సండే నైట్ 8:30కి పడిపోయిందంటే ఇప్పటిదాకా ఏం లేదు. ఏమైంది? బతుకున్నా చచ్చిపోయిందా? పోతురా బండికాడ నిలబడుతురా, బండికాడ ఫోటో తీసుకుని వెళ్ళిపోతురు. ఏమైంది? అంతే అంటే ఇట్లా మాట్లాడుకుని వెళ్ళిపోతున్నారు అంట. చేస్తురు అంటారు. ఎవరున్నారు ఇప్పుడు? ఎవరున్నారు? దినేష్ మరి మేము మాకు ఒక ఆశ ఉంది. దినేష్ ఏదన్నా మరి ఆ నారాల్లో పోయేటప్పుడు ఎక్కడన్నా సీకు తట్టి మరి ఉన్నాడా ఏంది, వీళ్ళు దోలాడితే వేగవంతం చేస్తే ఒకవేళ మా అదృష్టం బాగుంటే దినేష్ ఉంటాడని చెప్పి మేము నమ్ముతున్నాం. కానీ వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. అధికారులు వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, స్థానిక ఎమ్మెల్యే వస్తున్నారు, కార్పొరేటర్ వస్తున్నాడు. వాళ్ళు ఫోటోలకు స్టిల్ ఇచ్చే సరిపోతుంది. కానీ మరి ఆ హైడ్రా కమిషనర్ రంగనాథ్తో మాట్లాడిర్రా, మరి జిహెచ్ఎంసీతో ఎవరితో మాట్లాడిర్రు, వాళ్ళు ఏం చెప్పిర్రు, మరి ఆ లోపల డ్రోన్లతో చూస్తుర్రా, లేకపోతే ప్రత్యేకంగా ఏదన్నా టెక్నాలజీని యూజ్ చేస్తుర్రా, ఏం చెప్తలేరు. వస్తున్నారు, చూసిపోతున్నారు. డ్రోన్ లేదా? ఆశ చనిపోయిందంటే దాని పూర్తి బాధ్యత ప్రభుత్వమే. ప్రభుత్వందే, స్థానిక ఎమ్మెల్యేనే. మేము కోరుకుంటున్నాం. దినేష్ అంటారు, దొరికిందన్నారు. ఏది బాధ? ఏది 2వ 3వ రోజు 4వ రోజు దినేష్ కుమార్ అన్న వాళ్ళ సన్ 3 years అన్న ఉన్నారు. అసలు ఇది గవర్నమెంట్ పండుకున్నారా, అందరూ లేచున్నారా? నేను ఏ గవర్నమెంట్ జడ్జ్ చేస్తాలే. ఈరోజు మన ఇంట్లో అయింది, సారీ ఈరోజు వేరే వాళ్ళ ఇంట్లో అయింది, రేపు మీ ఇంట్లో అయితే మీరు ఇట్లనే ఉంటారా? మీ ఇంట్లో అయితే ఇట్లానే ఉంటారా? అసలు రేజ్ యువర్ వాయిస్ అని చెప్పి జడ్జ్ చేయారా? 3 days అవుతుంది బాడీ దొరకక, ఎప్పుడో అయిపోయింది. అసలు ఆ బాడీ ఎక్కడుంది, ఏముంది, అసలు ఏమైనా పట్టించుకుంటున్నారా అన్న? స్టేటస్ లో పెట్టుకుంటారు, బట్ ఇక్కడ సొల్యూషన్ ఎలా దొరుకుతుంది అన్న? నేను ఏ గవర్నమెంట్ అంటలేను. మీ ఇంట్లో అయితే మీరు ఇట్లనే కామోషి ఉంటారా అని అడుగుతున్నా, అంతే. నేను ఎవరే తిడతలే, ఎవరిని ఏం చేస్తలే. మీ ఇంట్లో అయితే ఇట్లనో గమ్మున ఉంటారా? చెప్పుర్రన్నా జరా, ప్లీజ్ ప్లీజ్ జరా. ఎవరన్నా యాక్షన్ తీసుకుని ఎవరన్నా ముందుకు వస్తురా అంటే ఎవరు లేరు, ఇక్కడ ఎమ్మెల్యే లేరు, ఇంకా ఎవరు లేరు, ఇది పోలీసు వాళ్ళు ఒక్కళ్ళు ఉన్నారు. మీరు చూసిరు కదా ఈ ఫోటో చూపించి అబ్బాయికి అడిగితే డాడీ డాడీ అంటుండో, ఎట్లుంటో ఒకసారి ఆలోచించారు మీరే. ఏం చెప్పుకోవాలో గవర్నమెంట్, అసలు ఏం చెప్పుకోవాలి? అసలు ఈ పరిస్థితి ఎందుకు మనకి? ఇక్కడ వాటర్ వస్తాయని అందరికీ తెలుసు. ఇన్ని ఇయర్స్ అవుతుంది. మేము నేను చిన్న ఉన్నప్పటి నుంచి ఉన్నా ఇక్కడ వాటర్ వస్తాయి. అరే ఎప్పుడన్నా ఏదైనా కొత్త గవర్నమెంట్ చేంజ్ అయినాకన్నా ఇక్కడ యాక్షన్ తీసుకోవాలి కదా. ఇంకా ఎన్ని గోడలు వాళ్ళు పోవాలి, ఇంకెంతమంది ఇళ్ళలోకి నీళ్ళు పోవాలా, ఇంకెన్ని సామాన్లు పోవాలా? పోనీ అవన్నీ పోయినాయి, ఒక మంచి ప్రాణం పోతుందన్న. ఎవరైనా 3 రోజుల నుంచి వచ్చిరా అన్న, వచ్చి వాట్సాప్లో స్టేటస్ పెట్టుకుంటే ఏమొస్తా అన్న మీకు?
ఎవరైనా ఒక ముందు ఇస్తేనే కదా వాళ్ళ గవర్నమెంట్ నుంచి అనే మన సపోర్ట్ దొరికితేనే కదా వాళ్ళు ధైర్యంగా ఉంటారు. చెప్పండి అన్న మీరే. చూడండి ఎంతమంది పబ్లిక్ ఉన్నారు, చూపిరాలి అందరికీ. అసలు ఒక గవర్నమెంట్ సపోర్ట్ లేదు, ఏం లేదు. చిన్న బాబు 100 hours అవుతుంది పోయి ఎవరేం పట్టించుకుంటలేరంట. రామ్దాన్ కూర్చొని ఇచ్చురు పోతురు. అంతే ఏందో మీ అర్థమవుతలే మనకి. మీరు ఏం చేస్తురా నా నోరు గీరు ఏమైనా మాట్లాడోరి ఏం లేకుండా ఇది అంతే ఏంది పరిశాన్. మాకు ఒక బాడీ కొట్టుకోపోయిందంటే దానికి ఆయనకే పరిశాన్లు ఉన్నాయి. వస్తురు మాట్లాడుతురు వెళ్ళిపోతురు. అసలు ఏం నాకు ఏం అర్థమైతలే అన్న. మీరు ఏం చేయకూడదు అన్న. ఈ న్యూస్ అనేది ఎంత వైరల్ చేస్తారంటే మీరు ఒక ప్రాణంని కాపాడిన వాళ్ళు అవుతారన్న. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు రామ్నగర్లో అంటే ఆడ మోరికాలు అంటే పెద్ద మోరికాలు అన్న. అది చలో ఈడి వరకు నీళ్ళు ఒక నీళ్ళు అయితే మొత్తం సామాన్లన్నీ వెళ్ళిపోయినాయి అన్న. ప్లీజ్ షేర్ చేయండి అన్న జరా ప్లీజ్. ఓవర్ పట్టించుకుంటా అన్న. ఏమన్నా మీకు ఓట్లు అన్నప్పుడే వస్తారా అన్న ఇంటికాడికి? ఆ ఇల్లు ఎట్లుందో చూస్తురా లోపలికి వచ్చి? మీరేమన్నా చూడురా అన్న, చూసి కొంచెం సపోర్ట్ ఇయ్యి. మిడిల్ క్లాస్ అసలు లో క్లాస్ మేము ఇంకా రామ్నగర్నే ఓడి పట్టించుకోడు. ఏం పట్టించుకుంటారా ఇది? ఇంకా ఇది ఏదో సీఎం అయింది మంచి బిడ్డ అయితే ఆయన పట్టించుకుంది అన్న. పోనీ పెద్ద ఎవరి ఇంట్లోనన్నా ఉండని అన్న. మీ ఇంట్లో అయితే మీరు ఊరుకుంటారా అన్న? చెప్పండి. సీఎం ఇంట్లో బిడ్డ పోతే ఇట్లా ఊరుకుంటాడు. మన ఊరికే పంచాయతీలు పెడతాడు. జీవికాంత ఒకటే ఇల్లు ఉంటుంది కదా. 3 సంవత్సరాల బాబు ఉన్నానన్న. 3 సంవత్సరాల బాబు అన్న. చిన్నగా ఏం మాట్లాడతలేడు. డాడీ అంటున్నాడు చూడంగానే. అంతే కదా. ప్లీజ్ ఈ వీడియో ఈ న్యూస్ అనేది మొత్తం వైరల్ చేశారు అన్న. ప్లీజ్ సబ్స్క్రైబర్స్ మీరు 100% వైరల్ చేశారని నాకు తెలుసు. నా కళ్ళలో నీళ్ళు జరుగుతున్నాయి. ఎందుకంటే ఎంత మంచిగా ఉన్నాడు చూడు. బండితోనే వెళ్ళిపోయాను మనిషి. చూరు ఇద్దరు దిగుతురు గీడి దాకా చూస్తారు కదా మొగ్గం దాడి వెళ్ళిపోతారు. మళ్ళీ మాట్లాడుకుంటారు మీరు అది అవుతుంది మాది ఇది అవుతుంది, అవి మునిపోయినాయి గోడల గురించి మాట్లాడుతారు కానీ బాడీ గురించి ఎవరు మాట్లాడతలేదు. ఏ పాలిటిక్స్ వచ్చి సపోర్ట్ చేస్తారు? అదే ఈ ప్లేస్ లో సిటీ యాక్టర్ ఎవరు ఉంటే 2 days 1 day లో రికవర్ అవుతారు. 3 days అవుతుంది. ఏ అధికారి కూడా సపోర్ట్ చేస్తారు? ఏ అధికారి వచ్చిన ఇంటర్వ్యూ ఇస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అదే మీ ఇంట్లో అయితే ఇట్లనే సీఎం ఎమ్మెల్యే కొడుకు అయితే ఊరికే మొత్తం నడిచిందరు. ఎవరు పేరు ఎవరు? ఎవరు ఫోటోలో ఎవరు? ఇందాక చెప్పినావా ఫోటోలో డాడీయా? ఎవరు ఫోటోలో? పట్టించుకునే అధికారుల వైఖరి. జరిగిన 4 రోజులైనా పట్టించుకోని అధికారులు. గద్వాల విజయలక్ష్మి, మేయర్ గద్వాల విజయలక్ష్మి. ఘటన 4 రోజులైనా స్పందించని అధికారులు. సిగ్గు ఘటన జరిగిన 4 రోజులైనా స్పందించని అధికారులు.